తమిళనాడు రాజకీయ చరిత్రలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. సినిమా రంగాన్ని ఏలిన స్టార్ ఇప్పుడు రాజకీయాల్లో సంచలన విజయంతో అధికారానికి చేరువయ్యారు. అతనే తలపతి విజయ్. విజయ్ బాల్యం విద్య గురించి చెప్పాలంటే చంద్రశేఖర్ జోసెఫ్ విజయ్ 1974 జూన్ 22న తమిళనాడులోని మద్రాసులో జన్మించారు. అతని తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ ఒక చిత్ర దర్శకుడు మరియు అతని తల్లి శోభా చంద్రశేఖర్ ఒక నేపథ్య గాయని మరియు డబ్బింగ్ కళాకారిణి. ఇతని తండ్రి క్రిస్టియన్ మరియు తల్లి హిందువు. విజయ్కు విద్య అనే సోదరి ఉండేది, కానీ ఆమె తన 2 ఏళ్ల వయసులోనే మరణించింది. విజయ్ మద్రాస్ లయోలా కళాశాల నుండి విజువల్ కమ్యూనికేషన్లో బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీని అభ్యసించారు. కానీ తనకు నటనపై ఉన్నటువంటి ఇంట్రెస్ట్ తోటి విద్యని మధ్యలోనే వదిలేశాడు. కానీ ఇప్పుడు సినిమా హీరోనే కాదు, రాష్ట్రానికే అధినాయకుడయ్యాడు. ఇది కేవలం ఒక నటుడి కథ కాదు, ఇది స్టార్డమ్ ఎలా ప్రజాశక్తిగా మారిందో చెప్పే రియల్ లైఫ్ పొలిటికల్ డ్రామా. విజయ్ పూర్తి పేరు జోసెఫ్ విజయ్. సినీ దర్శకుడు ఎస్ఏ చంద్రశేఖర్ కుమారుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టినా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. బాలనటుడిగా మొదలైన ప్రయాణం పూవే, ఉన్నా కాగా, మిల్లి, తుపాకీ, మాస్టర్, లియో వంటి హిట్ సినిమాలతో స్టార్డమ్ను మరింత బలపరుచుకున్నాడు. విజయ్ సినిమాలు కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు, సామాజిక అంశాలు, రాజకీయ సందేశాలు కూడా అందులో కనిపించేవి. అదే ఆయన భవిష్యత్ రాజకీయాలకు బీజం వేసింది. తమిళనాడులో హీరోలకు ఫ్యాన్స్ మాత్రమే కాదు, ఆర్మీలు కూడా ఉంటాయి. విజయ్ ఫ్యాన్స్ కూడా అదే రీతిలో బలంగా ఉన్నారు. ఫ్యాన్ క్లబ్బులు, సేవా కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు, విద్యార్థులకు సహాయం, ఇలా సామాజిక సేవల ద్వారా విజయ్ తన అభిమానులను ఒక వ్యవస్థగా మార్చుకున్నాడు. అది తర్వాత రాజకీయాలకు పునాది అయ్యింది. తమిళనాడులో రాజకీయాల్లో సంచలనాన్ని సృష్టించిన తలపతి విజయ్ విజయానికి వెనక ఒక దీర్ఘకాలిక వ్యూహం ఉంది. సినిమా రంగంలో సూపర్ స్టార్గా ఎదిగిన ఆయన చాలా కాలం క్రితమే రాజకీయాలకు బాటలు వేసుకున్నారని ఇప్పుడు స్పష్టమవుతోంది. 2009లోనే రాష్ట్ర వ్యాప్తంగా విజయ్ మక్కల్ ఇలక్కం విఎంఐ, విజయ్ మక్కల్ ఇయక్కం అనేటువంటి పార్టీని, అంటే దాని అర్థం ఏంటంటే విజయ్ పీపుల్స్ మూవ్మెంట్ అనే పేరిట సుమారుగా 85,000 ఫ్యాన్ క్లబ్లు ఏర్పాటు చేయడం ద్వారా ఆయన తన సామాజిక బలాన్ని నిర్మించుకున్నారు. ఇవే తర్వాత ఆయనకు రాజకీయాల్లో బలమైన క్యాడర్గా మారింది. 2011 ఎన్నికల సమయంలో విజయ్ అన్నాడీఎంకేకు మద్దతు ఇవ్వడం ద్వారా ప్రత్యక్ష రాజకీయాలకు సంకేతం ఇచ్చారు. ఆ తర్వాత 2021లో జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆయన అభిమానులు విఎంఐ తరపున పోటీ చేయడం మరింత ఆసక్తిని రేకెత్తించింది. అప్పటి నుంచే విజయ్ రాజకీయ పార్టీపై ఊహాగానాలు మొదలయ్యాయి. చివరకు 2024 ఫిబ్రవరిలో టీవీకే, తమిళ వెట్రి కజగం అంటే అర్థం ఏంటంటే తమిళనాడు విక్టరీ ఫెడరేషన్ ఆర్ తమిళనాడు విక్టరీ పార్టీ, ఈ అర్థం వస్తుంది. ఈ పేరుతో ఆయన అధికారికంగా పార్టీని స్థాపించారు. అయితే పార్టీ ఏర్పాటుతోటే విజయ్కు తన ప్రయాణం సులువుగా కొనసాగలేదు. అనేక అడ్డంకులు ఎదురయ్యాయి. కరూర్ సభలో జరిగిన తొక్కిసలాటలో 41 మంది మృతి చెందడం ఆయనపై పెద్ద దెబ్బగా మారింది. అదే సమయంలో వ్యక్తిగత జీవితంలో కూడా సమస్యలు తలెత్తాయి. ఎన్నికల ముందు ఆయన భార్య విడాకుల కోసం దరఖాస్తు చేసుకోవడం, నటి త్రిషతో సాన్నిహిత్యం మరో వివాదానికి దారితీసింది. ఆయన నటించిన జననాయకన్ సినిమా విడుదల ఆగిపోవడం కూడా ప్రతికూల పరిణామంగా నిలిచింది. ఇక ఇన్ని సవాళ్ల మధ్య విజయ్ స్వయంగా విస్తృత ప్రచారం చేయలేకపోయినా అతని అభిమానులే ప్రచారాన్ని భుజాన వేసుకున్నారు. సోషల్ మీడియా నుంచి గ్రౌండ్ లెవెల్ వరకు టీవీకేకు మద్దతు పెంచడంలో వారు కీలక పాత్ర పోషించారు. విజయ్ ప్రకటించిన ఉచిత పథకాలు, సంక్షేమ హామీలు యువత, ముఖ్యంగా జెన్ జీ వర్గాన్ని బలంగా ఆకర్షించాయి. మహిళలు కూడా ఆయనకు పెద్ద ఎత్తున మద్దతు తెలిపారు. తమిళనాడులో సినిమా నటులపై ఉన్నటువంటి ప్రత్యేక ఆకర్షణను విజయ్ సమర్థవంతంగా రాజకీయ బలంగా మార్చుకున్నారు. ఎంజీఆర్, అన్నాదురై, జయలలిత తర్వాత అరంగేట్రంలో అంతటి ప్రభావం చూపిన నాయకుడిగా ఆయన నిలిచారు. ముఖ్యంగా ఆయన ఎటువంటి స్పష్టమైన ద్రావిడ సిద్ధాంతానికి కట్టుబడకుండా ప్రజాకర్షక విధానాలతో ముందుకు రావడం ఓ కొత్త మార్పుకు నాంది పలికింది. విజయ్ సునామీ ప్రభావం ఎంత ఉందంటే ముఖ్యమంత్రి స్టాలిన్ సహా పలువురు మంత్రులు కూడా ఓటమి పాలవడం రాజకీయ వర్గాల్లో ఆశ్చర్యానికి గురి చేసింది. ఇది కేవలం ఓటమి గెలుపుల కథ కాదు, తమిళనాడులో కొత్త రాజకీయ శకం ప్రారంభమైందని చెప్పే సంకేతం. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే విజయ్ పార్టీ సాధారణ ప్రజలకు కూడా అవకాశం కల్పించింది. ఆటో డ్రైవర్ల వంటి సామాన్యులకు కూడా టికెట్ ఇచ్చి వారిని పోటీలో నిలబెట్టింది.
వారు భారీ నేతలను ఓడించడానికి జైంట్ కిల్లర్స్గా మారడం ఈ ఎన్నికల యొక్క ప్రత్యేకతగా నిలిచింది. మొత్తానికి విజయం ఒక్క రోజులో సాధించింది కాదు. సంవత్సరాల పాటు నిర్మించుకున్న ఫ్యాన్ బేస్, క్రమబద్ధమైన వ్యూహం, సమయానికి తీసుకున్న నిర్ణయాలు ఇవన్నీ కలిసొచ్చి ఆయన్ను ఈ స్థాయికి చేర్చాయి. తమిళనాడు రాజకీయాల్లో కొత్త తరానికి ఇది ఆరంభమైతే దేశవ్యాప్తంగా కూడా ఈ ప్రభావం కనిపించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. విజయానికి దోహదపడినటువంటి అంశాలేమిటో ఒక్కసారి పరిశీలిద్దాం. 2024 విజయ్ జీవితంలో టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. టీవీకే పార్టీ స్థాపన, లోక్సభ ఎన్నికలకు దూరంగా ఉండి డైరెక్ట్గా అసెంబ్లీ ఎన్నికలపై ఫోకస్ పెంచడం ఇది ఆయన స్ట్రాటజీ. అనుభవం లేకపోయినా అభిమానుల బలం, గ్రౌండ్ కనెక్టివిటీ, క్లియర్ విజన్తో ముందుకు వచ్చాడు విజయ్ ప్రచారం సింపుల్ కానీ పవర్ఫుల్. భారీ ర్యాలీలు కాకుండా టార్గెటెడ్ మీటింగులు, సోషల్ మీడియా ఫుల్ యూజ్, యువతపై ఫోకస్, అవినీతి వ్యతిరేక నినాదాలు, 40 పాయింట్ల మేనిఫెస్టో ప్రజలకు క్లియర్ మెసేజ్ ఇచ్చారు. పాలనలో మార్పు తీసుకురావాలి అనేది ఆయన నినాదం. 2026 అసెంబ్లీ ఎన్నికలు తమిళనాడు రాజకీయాలకు సునామీ. టీవీకే పార్టీ 108 స్థానాల్లో విజయం సాధించి డిఎంకే, ఏఐడిఎంకే లాంటి పెద్ద పార్టీలకు ఇది భారీ షాక్ ఇచ్చింది. కింగ్ మేకర్ కాదు, డైరెక్ట్గా కింగ్గా ఎదిగారు. విజయం వెనక కీలక కారణాలు యూత్ కనెక్టివిటీ, క్లీన్ ఇమేజ్, ఫ్యాన్ బేస్, పార్టీ కేడర్గా మార్చడం, సంక్షేమ హామీలు, ప్రత్యామ్నాయ నాయకత్వం కోసం ప్రజలు ఆకాంక్ష, ప్రజల మార్పును కోరుకున్నారు. ఆ మార్పుకు ప్రతీకగా నిలిచారు. ఒకప్పుడు రాజకీయాల్లోకి రావాలని భావించిన రజనీకాంత్ చివరకు వెనక్కు తగ్గారు. అదే సమయంలో విజయ్ మాత్రం రిస్క్ తీసుకున్నారు. ఇది ఇద్దరి మధ్య పెద్ద తేడా. ప్రశ్న ఒకటే, రజనీ వచ్చి ఉంటే ఇదే ఫలితమా? అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటే, గెలుపు ఒక దశ మాత్రమే, పాలన అసలు పరీక్ష. ఆర్థిక పరిస్థితి, ఉద్యోగాల సృష్టి, సంక్షేమ పథకాల అమలు, పరిపాలనలో అనుభవం విజయ్ ముందున్న పెద్ద సవాళ్లు. మొత్తానికి తలపతి విజయ్ ప్రయాణం సినిమా నుంచి రాజకీయాల వరకు ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి కథ. ఇది ఒక స్టార్ విజయమే కాదు, ప్రజల ఆశల విజయం. ఇప్పుడు అందరి చూపు ఒకటే, విజయ్ పాలన ఎలా ఉండబోతోంది. ఇది ఈనాటి స్పెషల్ స్టోరీ. మరో స్టోరీతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి పొలిటెంట్ మీడియా. ఇప్పటివరకు ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.